మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతిని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, జిల్లా కిషన్ సెల్ అధ్యక్షుడు మేడిశెట్టి నారాయకాపు, జిల్లా ఎస్సీసెల్ విభాగం చైర్మన్ ఎం సూర్యప్రకాశ్రావు, పీసీసీ మెంబర్ పోలిశెట్టి శ్రీనివాసరావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రాజు తదితరులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం దేశ ప్రజలు అనుభవిస్తున్న సాంకేతికతకు రాజీవ్ గాంధీ ఆద్యుడని తెలిపారు. దేశానికి కాంగ్రెస్ పార్టీతోనే స్వేచ్ఛ, సుభిక్ష పరిపాలన వస్తుందని పేర్కొన్నారు. ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాలను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మరి జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానంద గారు కేక్ కట్ చేసి అందరూ కూడా పంచడం జరుగుతుంది. జోహార్ జోహార్ జోహార్. మన భారత జాతీయ కాంగ్రెస్ మహానాయకుడైనటువంటి దివంగత నేత శ్రీ రాజీవ్ గాంధీ గారి జన్మదినోత్సవం 81వ బర్త్డేని మన కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. మన భారతదేశంలో రాజీవ్ గాంధీ గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈయన 1944వ సంవత్సరంలో ఆగస్టు 20వ తారీఖున ఇందిరాగాంధీ, ఫిరోజ్ ఖాన్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించి ఉన్నారు. ఈయన బాల్య అభ్యాసం అంతా కూడా న్యూఢిల్లీలోనే లోన్ విద్యానం నందు జరిగినది. ఉన్నత విద్యను లండన్లోని యూనివర్సిటీ యందు మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నారు. ఈయన స్వతహాగా రాజకీయాలంటే ఆసక్తి లేని వ్యక్తి. 1968వ సంవత్సరంలో సోనియా గాంధీ గారిని వివాహం చేసుకోవడం జరిగింది. వీరిరువురకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు పిల్లలు జన్మించి ఉన్నారు. ఈయన విమాన పైలట్గానే జీవితాన్ని కొనసాగించుతున్న వేళ 1980 సంవత్సరంలో సడన్గా అనుకోని విధంగా సంజయ్ గాంధీ, తమ్ముడు సంజయ్ గాంధీ మరణం తర్వాత తన తల్లిగారైన ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు రాజకీయాల్లోకి రావడం జరిగింది. 1983వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని అమేధీ లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికవడం జరిగింది. తదుపరి 1984 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారి హఠాత్ మరణం, ఉగ్రవాదుల దాడిలో మరణించిన తర్వాత ఈయన ప్రధానమంత్రి పదవిని చేపట్టవలసి వచ్చినది. తదుపరి జరిగిన ఎన్నికలలో అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అన్ని రంగాలలో కూడా ముందంజలో తీసుకెళ్ళడం జరిగింది. ఈయన స్ఫూర్తితోనే ఓటు హక్కు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల యువతకు వచ్చి ఉన్నది. టెక్నాలజీ పరంగా కూడా ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశాన్ని అగ్రపథంలో నడిపించి ఉన్నారు. తదుపరి 1991 సంవత్సరం ఎలక్షన్ క్యాన్మర్ సింగ్లో తమిళనాడులోని పెరమదూరులో ఎల్టీటీఈ ఉగ్రవాదుల దాడిలో ఆత్మాహుతి దళంతో ఈయన చనిపోవడం జరిగింది.
ఈ విషయం చాలా బాధాకరం. ఆ తరువాత పివి నరసింహారావు గారు గవర్నమెంట్ రావడం, ఎన్నో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ రావడం మన దేశాన్ని అన్ని విధాలుగా కూడా ముందంజకు నడిపించి ప్రగతి పథంలో నడిపించారు. తరువాత 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చినను వాళ్ళు మతతత్వ పిచ్చితో దేశంలోనే అన్ని వర్గాలను విడదీసి పరిపాలించడం జరుగుతున్నది. రాబోయే కాలంలో 2029 సంవత్సరంలో మన పార్టీ యువ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం తథ్యం. దేశమంతా కూడా యువత మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చూడడం జరుగుతుంది. తప్పనిసరిగా 2029లో మన దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడగలుగుతాము.